ముందుగా చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు మాత్రమే కొన్ని విలువైనటువంటి మాటలు మనం చూద్దాం. ఈరోజు మనుషులు ఒక గొప్ప జీవితాన్ని, సంతోషకరమైన ఏ కొరత లేనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారు. అలాగే మరి ఆ జీవితాన్ని అందుకోవడానికి ఎంతో కష్టపడి చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, లేక ఒక వ్యాపారం చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి, ఎక్కువ సంపాదన కలిగినటువంటి ఆ మార్గాలు మనం ఎంచుకోవాలి అనే ఉద్దేశంతో మనుషులు వెళ్ళిపోతున్నారు. అలాగే వాటిని సాధిస్తున్నారు కూడా. బాగా చదువుకుంటున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ధనాన్ని అత్యధికంగా సంపాదిస్తున్నారు, గొప్ప స్థానాల్లోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ అయితే మనిషి ఒక విషయాన్ని మర్చిపోతున్నాడు. ఏంటంటే, మనము సాధించడానికంటే ముందు, గొప్ప స్థాయిలోనికి వెళ్ళడానికంటే ముందు ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. ఏంటంటే, మనము గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగాన్ని సంపాదించి లక్షలు సంపాదించడం కంటే, లేకపోతే ఒక వ్యాపారం చేసి లక్షలు కోట్లు సంపాదించడం కంటే కూడా విలువైనది ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. మనుషులు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి జీవించటం నేర్చుకోవాలి. అదే నిజమైనటువంటి జీవితం. ఇది మనకు తెలియకపోతే మనం ఎంత గొప్ప ఆ స్థాయిలోనికి వెళ్ళినా సరే, ఒక సమస్య వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం ముగించుకోవాలనుకుంటాం. కారణం ఏంటంటే, మనం ముందుగా ఈ విషయాన్ని ఆలోచించకపోవడం వలన, లేకపోతే దీన్ని నేర్చుకోలేకపోవడం వలన, దీన్ని మన జీవితంలో పాటించలేకపోవడం వలన మన జీవితాన్ని మనం ముగించుకునే పరిస్థితులు మనకు వస్తాయి. కాబట్టి దీన్ని మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. ఏంటి? ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించడం నేర్చుకోవాలి, దాన్ని అధిగమించడం నేర్చుకోవాలి. అలాగే అంతకంటే ప్రాముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు కూడా వాక్యానికి దగ్గరగా మనం జీవించాలి. ప్రతిరోజు వాక్యానికి దగ్గరగా జీవించాలి. వాక్యాన్ని వినాలి. వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనము పఠించాలి. వాక్యంలో రాయబడిన ఈ 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి సందర్భాన్ని కూడా మనం వంట పట్టించుకోవాలి. మనం తిన్న ఆహారము మనకు వంట పట్టకపోతే మనకు ఆరోగ్యం ఉండదు, మన శరీరం అనేది ఎదగదు. అంతేనే కదా? మనము ఎంత తిన్నా కూడా బక్క చిక్కే ఉన్నామంటే మన శరీరము తిన్న ఆహారాన్ని వంట పట్టించుకోవడం లేదు. మన శరీరము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటే మనం తిన్నటువంటి ఆహారము మన శరీరం వంట పట్టించుకున్నదని అర్థం. ఇది ఎంత వాస్తవమో అలాగే వాక్యంలో రాయబడిన ప్రతి సందర్భము కూడా మనం వంట పట్టించుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితము దినదినము కూడా ఎదుగుతుంది. ప్రతి సమస్యను కూడా ఎదిరించే శక్తి, సామర్థ్యము దేవుని యొక్క వాక్యం మనకి ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం. ఈరోజు మనం ఒక సమస్యను ఎదుర్కొని ఈ సమాజంలో నిలబడాలి అని అంటే వాక్యమే మనకు దారి, వాక్యమే మనకు దీపం. బైబిల్లో రాయబడిన ప్రతి జీవితం కూడా మనం నేర్చుకోవాలి. మనందరికీ తెలిసినట్లుగా విశ్వాస వీరులు ఉన్నారు వాక్యంలో, భక్తులు. ప్రపంచంలో అత్యంత బలహీనులు ఎవరంటే వాళ్ళే. ప్రపంచంలో అత్యంత బలహీనులు ఎవరంటే వాళ్ళే, శరీరాన్ని బట్టి. కానీ అత్యంత బలవంతులుగా మారిన వాళ్ళు కూడా వాళ్ళే. అత్యంత బలహీనులు వాళ్ళే శరీరాన్ని బట్టి, అత్యంత బలవంతులుగా మారిన వాళ్ళు కూడా వాళ్ళే.
అత్యంత పిరికి వాళ్ళే, అత్యంత శక్తిశాలులుగా మారిన వాళ్ళు కూడా వాళ్ళే. ఎంత ఆశ్చర్యం, ఆలోచన చేయండి. అత్యంత పిరికి వాళ్ళు కూడా వాళ్ళే, అత్యంత శక్తివంతులుగా మారిన వాళ్ళు కూడా వాళ్ళే. కారణం ఏంటి? దేవుడు, ఆయన వాక్యం. మోషే ఎంత పిరికివాడంటే, ఒక ఐగుప్తీని చంపి, ఆ విషయం అందరికీ తెలిసిపోయిన తర్వాత రాజుకు కూడా తెలిసి, రాజు చంపాలనుకున్నప్పుడు పిరికివాడిగా పారిపోయాడు మిద్యాను దేశానికి. అదే దేవుడు నిలబెట్టినప్పుడు అదే ఫరో ఎదుట వచ్చి నిలబడ్డాడు ధైర్యంగా. అంటే ఫరో మారిపోయాడు, అయినా కూడా ఈ కఠినమైనటువంటి ఫరో ఎదుట నిలబడగలిగినటువంటి శక్తి, సామర్థ్యము ఎలా వచ్చింది? దేవుడు నడిపించాడు కాబట్టి ఆ శక్తి వచ్చింది. యెఫ్తా తన సహోదరుల నుండి, బంధువుల నుండి పారిపోయాడు. అయితే దేవుడు నిలబెట్టినప్పుడు అదే జనాంగాన్ని కాపాడడానికి యుద్ధం చేశాడు. చూడండి, అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి? మనం ఎంత బలహీనులమైనా సరే అత్యంత బలవంతులుగా మారడానికి మనకు అవకాశము ఉంది. మన ముందు ఎంత సమస్య ఉన్నా దాన్ని ఓడించటానికి మార్గం మన దగ్గర ఉంది. అందుకే ఎప్పుడు వాక్యము మన గుండెల్లో మారుమ్రోగుతూ ఉండాలి. ఎకో అంటాం కదా, ఎకో సౌండ్. అంటే ఒక పాట కానీ, ఒక మ్యూజిక్ కానీ మనం ప్లే చేసినప్పుడు, దాన్ని ఎకోలో మనం పెట్టినప్పుడు ఆ గదంతా కూడా ఆ సౌండ్తో నిండిపోతుంది, మారుమ్రోగుతుంది. అలాగే దేవుని వాక్యం కూడా మన గుండెలో ఎప్పుడు మారుమ్రోగుతూ ఉండాలి. అంటే మనము ఏ ఆలోచన, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాక్యము మనకు లోపల నుండి మాట్లాడుతూ ఉండాలి. బైబిల్లో సందర్భాలు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్న దేవుని యొక్క మాటలు మనల్ని ధైర్యపరుస్తూ ఉండాలి, ప్రోత్సాహపరుస్తూ ఉండాలి. అప్పుడే నిజంగా మనం వాక్యంలో నిలబడి ఉన్నట్లు. ఏదైనా ఒక సమస్యలో మనం చిక్కుకున్నప్పుడు వాక్యం మనకు గుర్తు రావడం లేదనుకోండి, ఆ వాక్యం మనలో లేదని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యం మనలో లేదని అర్థం. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? వాక్యం మనలో ఎప్పుడైతే ఉండదో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. వాక్యం ఎప్పుడైతే మనలో ఉండదో తప్పుడు నిర్ణయాలు మనం తీసుకుంటాం. చనిపోవడానికి సిద్ధపడతాం, లేదా చంపడానికి సిద్ధపడతాం. ఎందుకు? మన హృదయంలో వాక్యము లేదు. ఈ నిర్ణయాలు నువ్వు తీసుకున్నప్పుడు నీ జీవితం క్లోజ్. నిన్ను నువ్వు చంపుకున్నా నీ జీవితం క్లోజ్, ఇతరులు నువ్వు చంపినా నీ జీవితం నాశనమే. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మన జీవితం ఈ లోకంలో సాఫీగా సాగాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు ఉండాలి. మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. ఒకసారి భక్తుల జీవితాలు మీరు చూడండి. సమస్యలు అంటారా? సమస్యలు మన కొరకు కాచుకొని ఉంటాయి, ఎప్పుడు కాచుకొని ఉంటాయి. అందుకే నేను ముందుగా ఏం చెప్పానంటే సమస్యలను ఎదిరించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కోసం ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిన్ను మనుషులు వదిలినా లేకపోతే ఎవరు వదిలినా కూడా సమస్యలు నిన్ను వదలవు. నువ్వు చదువుకున్నావు, గొప్పగా మంచి ఉద్యోగాన్ని సంపాదించావు, లక్షలు సంపాదిస్తున్నావు, బాగుంది. అయితే ఒక సమస్య నీకు ఎదురైనప్పుడు దాన్ని ఎదిరించే సామర్థ్యం నీ దగ్గర ఉందా? లేకపోతే నేను బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నాను, లక్షలు సంపాదిస్తున్నాను, నాకు సమస్యలు రావు అని నువ్వు చెప్పగలవా? గ్యారెంటీ ఇవ్వగలవా? లేదా ఈరోజు నేను గొప్ప స్థాయిలో ఉన్నాను, బిలినియర్గా ఉన్నాను, నాకు సమస్యలు రావని నువ్వు చెప్పగలవా? చెప్పగలరా మనుషులు? చెప్పలేరు. ఎందుకంటే రేపు ఏమి సంభవించునో నీకు తెలీదు. కాబట్టి ఆ సమస్యను ఎదుర్కోవడానికి ముందుగా నువ్వు సిద్ధపడి ఉండాలి. ముందుగా సిద్ధపడటం, ఎదిరించడం చేత కాకపోతే నువ్వు ఎంత చదువుకున్నా, ఎన్ని లక్షలు సంపాదించినా, నువ్వు బిలినియర్గా ఉన్నా కూడా నీ జీవితం ముగిసిపోతుంది. భక్తుల జీవితాలు ఒకసారి మీరు చూడండి. భక్తుల జీవితాలు
వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అయినా కూడా వాళ్ళు ఏ రోజైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? ఏ రోజైనా తమ ప్రాణాలు తీసుకున్నారా? చెప్పండి, చేసుకున్నారా? తీసుకున్నారా? ఎందుకు? దేవుని యొక్క తోడు వాళ్ళకి ఉంది. దేవుని యొక్క వాక్యం వాళ్ళని ఆదరించింది. దేవుడు వాళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని చూపించాడు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనమే దేవుడిని విడిచిపెట్టి నాశనమైపోతున్నాం, కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఖచ్చితంగా మనకు సమస్యకు పరిష్కారము చూపిస్తాడు. మీరు చావండి అని చెప్పేవాడు కాదు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ఆలోచన ఇచ్చేవాడు దేవుడు. మనల్ని ప్రోత్సహించేవాడు దేవుడు. మనల్ని బలపరిచేవాడు దేవుడు. కాబట్టి ఆ దేవుడి సహవాసం మనం ఎప్పుడు కూడా వదలకూడదు. వాక్యాన్ని వదలకూడదు. తప్పుడు నిర్ణయాలు తీసుకొని లోకంలో మనం కలిసిపోకూడదు. లోక స్నేహము దేవునితో వైరం. లోక స్నేహానికి మనం దూరంగా ఉండాలి. లోక స్నేహము చాలా భయంకరమైనది. పౌలు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. ఏం తెలుసా? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుందని చెప్పాడు. అవన్నీ సత్యాలు. చెడు సహవాసాలు, లోక స్నేహము మనం చేయకూడదు. మనల్ని నాశనానికి నడిపిస్తాయి. ఎన్నో ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల దేవుని ఆలోచన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. అప్పుడే ఆ యొక్క నిర్ణయం ఫలిస్తుంది. ప్రభువులో మనము బలవంతులుగా ఉండాలి. వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, భక్తుల జీవితాల్లో. అయినా సరే వాళ్ళు వాటన్నింటిని కూడా అధిగమించి జీవితంలో బలవంతులుగా మారారు, శక్తివంతులుగా మారారు, యుద్ధాలు గెలిచారు, సింహపు నోళ్ళు మూయించారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించారు. కారణం ఏంటి? దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టల, విశ్వాసంతో వాళ్ళు నిలబడ్డారు. విశ్వాసంతోనే దేవుని దగ్గరికి మనం రావాలి. ఈరోజు నాకు సమస్య వచ్చిందా? నాకు విశ్వాసం ఉంది, నా దేవుడు వాటిని తొలగిస్తాడు. అదే మన విశ్వాసం. అవునా కదా? అదే మన విశ్వాసం. మీరు మీ జీవితాల్లో ఇదే నేర్చుకోవాలి. సమస్యలు మన కొరకు కాచుకొని ఉన్నాయి. ఎక్కడి నుంచైనా వస్తాయి సమస్యలు. ఎక్కడి నుంచైనా వస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇంట్లో నుంచే వస్తాయి సమస్యలు. ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచే. ఇంకా కఠినమైన మాట ఏంటో తెలుసా? ఇంట్లో వాళ్ళే నీ చావును కోరుకుంటారు. చాలా మందికి తెలియదు ఇది. ఇంట్లో వాళ్ళే నీ నాశనం కోరుకుంటారు. యేసు ప్రభుల వారి జీవితంలోనే జరిగింది. మనం ఏ లెక్క చెప్పండి? అవునా కదా? సాక్షాత్తు ప్రభు జీవితంలోనే జరిగింది. ఆయన్నే వాళ్ళు నమ్మలా. ఆయన్నే వాళ్ళు ఒకసారి ఏమన్నారు తెలుసు? యేసు ప్రభుని అతనికి మతి చెలించింది అన్నారు. అంటే అర్థం ఏంటి? పిచ్చి పట్టిందని. ఇంట్లో వాళ్ళే. ఇంతకంటే ఘోరం ఏమి మరొకటి ఉంటుందో చెప్పండి? ఆలోచించేయండి. కాబట్టి సమస్యలు ఏదో రూపంలో మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే నువ్వు లక్షలు సంపాదించడం కాదు కావాల్సింది ఇక్కడ. బిలియనియర్గా మారిపోవాలన్నది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటి ప్రాముఖ్యం? సమస్యను ఎదిరించడం నేర్చుకోవాలి. ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని దగ్గరికి రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ముఖ్యంగా 2 సందర్భాలు చెప్పి నేను ముగిస్తా. 2 వ్యక్తులు, 2 సందర్భాలు, 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు ఎవరు తెలుసా? యేసు ప్రభు ఇన్నర్ సర్కిల్లో ఉన్న శిష్యులు, ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న శిష్యులు. ఎంతమంది? 12 మంది. అందుకే ఒక భక్తుడు చెప్పాడు, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఆయనకు సొంత శిష్యులని రాశాడు. మనమందరం కూడా శిష్యులమే. కానీ ఆ సొంత శిష్యులు అనే మాట రాయడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారే స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే పిలిచాడు వాళ్ళని.
ఆయనే పిలిచి ఆయనే వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఆయన వారితోనే తిరుగుతూ ఆయన మహిమను మొదట వారికే చూపిస్తూ ఆయన మాటలు వారికే బోధిస్తూ ఆయన ఆలోచనలన్నీ వారికే పంచుతూ వారినే బలపరుస్తూ ఉన్నాడు ప్రభు. బాగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇది చాలా మన జీవితానికి చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని సాధించినా కూడా మన జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతే ప్రయోజనం ఏమైనా ఉందో చెప్పండి? ఎన్ని సాధించినా కూడా మన జీవితాన్ని మనం నిలబెట్టుకోలేకపోతే ఏమి ప్రయోజనము లేనే లేదు. కాబట్టి మన జీవితానికి వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ 12 మంది అపోస్తులలో అగ్రగణ్యుడు పేతురు, మరొక వ్యక్తి ఇస్కరియోతు యూదా. దీనికంటే ముందు ఒక విషయం నేను చెప్తాను. ఏంటంటే, సమస్యలు అందరికీ వస్తాయి. సమస్యలు చెప్పండి, అందరికీ వస్తాయి. నాకు రావని ఏ వ్యక్తి కూడా చెప్పజాలడు. అలాగే తప్పు ప్రతి మనిషి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, సమస్యలు అందరికీ వస్తాయి, తప్పులు అందరూ చేస్తారు. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. మనుషులందరూ కూడా తప్పులు చేస్తారు. సమస్యలు అందరికీ వస్తాయి. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, దానికి పరిష్కారము చావు కాదు. దానికి పరిష్కారము చావు కానే కాదు. వాటిని తొలగించుకొని ముందుకు నడిచేవాడే నిజమైన మనిషి. ఆ మార్గంలో మనం నడవాలి. ఇక్కడ పేతురు గారు అలాగే ఇస్కరియోతు యూదా గారు ఇద్దరు కూడా తప్పు చేసిన వారే. అయితే వాళ్ళ నిర్ణయాలు మనం ఈరోజు ప్రాముఖ్యంగా తీసుకోవాలి. వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభుల వారు తాను దేవుని కుమారుణ్ణి అని నిరూపించుకోవడానికి వారి ఎదుట ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేసి మహిమలు చూపించి ఆయన దేవుని కుమారుడు అని నిరూపించుకున్నాడు. అందరూ దేవుని కుమారుడని నమ్మారు. చివరికి రాగానే ఒక వ్యక్తి మాత్రము తిరుగుబాటు చేశాడు. అతనే ఇస్కరియోతు యూదా. చివరికి ద్రోహిగా మిగిలిపోయాడు. 30 వెండి నాణేలకు ప్రభువుని అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడు? యేసు ప్రభుల వారిని దేవుని కుమారుడని విశ్వసించలేదు, నమ్మలేదు. ఆయన ఆలోచనలను తీసుకోలేదు, ఆయన మాటలను పట్టించుకోలేదు. కేవలము ధనం మీద ఆశతోనే, డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రభు వెంబడి తిరిగాడు. ప్రభు తన అద్భుతాల ద్వారా, తన మాటల ద్వారా, తన బోధల ద్వారా సత్యాన్ని తెలియజేశాడు, ప్రేమను చూపించాడు. అయినా కూడా ఇస్కరియోతు యూదా గ్రహించలేదు, దేవుని కుమారుడిని నమ్మలేదు. చివరికి యేసు ప్రభుల వారిని ముద్దు పెట్టి అప్పగించాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పులో ఆయన పడుతున్నటువంటి ఆ హింసలు చూసి ఇస్కరియోతు యూదా చాలా బాధకు గురయ్యాడు, చాలా బాధపడ్డాడు. నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువుని వాళ్ళు కొట్టడము, దూషించడము, ఉమ్మివేయడము, హింసించడము, గేలి చేయడము, హేళన చేయడం, ఇవన్నీ చూసి ఇస్కరియోతు యూదా బాధపడడం ప్రారంభించాడు, బాధపడ్డాడు. అయితే ఏం చేశాడు తెలుసా? ఈ బాధలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. వినండి బాగా. ఒక తప్పుడు నిర్ణయము మన జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజంగా యేసు ప్రభు పడుతున్నటువంటి ఆ హింసలు చూసి ఇస్కరియోతు యూదా బాధపడ్డాడు, ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఈయన నిజంగా నీతిమంతుడు, ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, అనేక మందిని ఆదరించాడు, అనేక మందిని పోషించాడు, అనేక మందిని బ్రతికించాడు. ఈయన ఎవరికి కూడా ద్రోహం చేయలేదు, నేరం చేయలేదు. అయితే ఈరోజు
నిందలు, అవమానాలు, పిడిగుద్దులు, కొడా దెబ్బలు అనుభవించాడు. దానికి కారణము నేను పట్టించాను నా ప్రభుని అని పశ్చాత్తాపం పడ్డాడు, బాధపడ్డాడు. కానీ చేసిన తప్పేంటో తెలుసా? ప్రభు దగ్గరికి రాలా, దేవుడి దగ్గరికి రాలా, దేవుని సన్నిధికి రాకుండా ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, ఉరి పోసుకొని చనిపోయాడు. చివరికి ద్రోహిగానే మిగిలిపోయాడు. ఆ జీవితం ఎవరికి ఉపయోగపడలా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆ పశ్చాత్తాపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాటలు గుర్తు రాలేదా? ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు? వాళ్ళకి మొట్టమొదటి ప్రార్థనలోనే ఏం నేర్పించాడో తెలుసా? క్షమించడం నేర్పించాడు. ఏం నేర్పించాడు? క్షమించడం నేర్పించాడు. సిలువలో కూడా క్షమించి చూపించాడు. శత్రువులను కూడా క్షమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలని బోధించిన ప్రభువు నన్నెందుకు క్షమించడు అని ఇస్కరియోతు యూదా ఒక్క ఆలోచన చేసుంటే ఇస్కరియోతు యూదా చనిపోయేవాడు కాదు. అవునా కదా? నేను తప్పు చేశాను, నా ప్రభువుని పట్టించాను, దీనికి కారణం నేనే, అయినా సరే నా ప్రభు నన్ను క్షమిస్తాడు, ఎందుకంటే ఆయన నాకు బోధించాడు, చూపించాడు అని ఆలోచించి ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడింటే ఇస్కరియోతు యూదా బ్రతికేవాడు. సువార్తను మోసుకెళ్ళి అనేక మందికి మార్గదర్శిగా మారేవాడు, అనేక మందికి ఆశీర్వాదంగా మారేవాడు. కానీ ఇస్కరియోతు యూదా తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం అతని జీవితాన్ని క్లోజ్ చేసేసింది, నాశనం చేసింది. మనం ఇలాంటి తప్పు ఎప్పుడు కూడా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ ఇస్కరియోతు యూదా గురించి పేతురు గారు ప్రసంగంలో ఏం మాట్లాడుతున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చూడండి, 24వ వచనంలో ఇస్కరియోతు యూదా ప్లేస్లోకి మరొక శిష్యుని ఎంపిక చేసుకునే సమయంలో వాళ్ళు ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమని చేశారు చూడండి. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయంలోని ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వాడిని కనబరుచుమనిరి. చూడండి ఇక్కడ ఏమన్నారు? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, అంటే యూదా ఎక్కడెక్కడ పరిచర్య చేయాలో ఆ విషయాల్లో తప్పిపోయాడా లేదా? తప్పిపోయాడు. ఒకవేళ ప్రభు దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని ప్రభువుని వేడుకునుంటే ప్రభు క్షమించి సేవలో నిలబెట్టేవాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి అనేక మందిని బ్రతికించేవాడు వాక్యం ద్వారా, అనేక మందికి ఆశీర్వాదంగా మారేవాడు. కానీ ఇక్కడ ఏమైంది? తప్పిపోయాడు. ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభువుని గ్రహించలేక, ఆయన క్షమాగుణాన్ని గ్రహించలేక ఈరోజు మనలో కూడా చాలా మంది ప్రభువుని దూరం చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలని ముగించుకుంటున్నారు. కారణం ఏంటి? ప్రభువుని సరిగా గ్రహించలేకపోవడం. ఆయన క్షమించేవాడు, ఆయన తిరిగి నిలబెట్టేవాడు, నీ సమస్యల్లో నీకు తోడుగా ఉండేవాడు, నీకు బలం ఇచ్చేవాడు, నీ సమస్యలన్నింటినీ కూడా తొలగించేవాడు. అందుకే ఒక సమస్య వచ్చినా, మనం ఒక తప్పు చేసినా, ఓకే మనం తప్పు చేశాం, కొన్ని తప్పుడు నిర్ణయాలు మనం తీసుకున్నాం, దాని ద్వారా సమస్యల్లో చిక్కుకుపోయాం, ఓకే. మనుషులు తప్పులు చేస్తారు, సమస్యల్లో చిక్కుకుంటారు. కొంతమందికి భక్తిని బట్టి సమస్యలు వస్తే, కొంతమందికి వారు చేసిన తప్పుడు నిర్ణయాలను బట్టి, తప్పుడు కార్యాలను బట్టి సమస్యల్లో చిక్కుకుంటారు. అయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని బ్రతికిస్తాడు, ప్రభు మనల్ని ఆదరిస్తాడు. నీ కుటుంబంలో నీకు ఆదరణ లేకపోవచ్చు. కొన్నిసార్లు మనం తప్పుల్లో చిక్కుకుంటే ఏమంటారో తెలుసా? తప్పు చేసింది అందుకే అయింది, తప్పు చేశాడు అందుకే జరిగింది. తల్లిదండ్రులు కూడా ఇలాగే మాట్లాడతారు. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. కూతురు సమస్యల్లో చిక్కుకొని ఇంటికి వచ్చింది అనుకోండి, నీకు ఇలాగే జరగాలి, నువ్వే కదా చేసుకున్నావు, నువ్వే కదా చేసావు, ఇలా మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు? నా కుటుంబమే నన్ను ఆదరించలేదు, ఇక నేను ఎందుకు బతకాలని వాళ్ళు ఏదన్నయ్యో గుయ్యో చూసుకుంటా. కానీ ప్రభు అలా మాట్లాడేవాడు
కాదు. గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముడిని చంపిన కయ్యూను దగ్గరకు కూడా దేవుడు వచ్చి పశ్చాత్తాపడతాడేమో అని ఎదురు చూశాడు. తెలుసా? మన దేవుడు త్రోసివేసేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ బ్రతుకు నువ్వే బతుకు, నీ చావు నువ్వే చావు అనేవాడు కాదు దేవుడు. నీవు తప్పు చేసినా, సమస్యల్లో చిక్కుకున్నా, నీ దారులన్నీ మూసుకొని పోయినా ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, నాకు దేవుడు ఉన్నాడు. నా దేవుడు, లోకంలో ఎవరున్నా ఆదరించినా ఆదరించకపోయినా, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా దేవుడు నన్ను ఆదరిస్తాడు. ఇదే మన బలం, ఇదే మన విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, ఇదే మన విశ్వాసం, ఇదే మన బలం. లోకమంతా నిన్ను తృణీకరించినా కూడా దేవుడు నిన్ను తృణీకరించేవాడు కాదు. ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో నీకు ఆశ్రయం దొరుకుతుంది. అందుకే ఇందాక మనం వాడుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించాను. భక్తుడు ఊరికిన రాయిలా లైన, ఆయన సమస్యల్లో దేవుడు బ్రతికించాడు కాబట్టి వాక్యం ద్వారా రాశాడు ఆ లైన్. ఇంకొక గొప్ప విషయం చెప్పునా, ఈ సమస్యల గుండా దేవుడు ఎందుకు మనల్ని తీసుకుని వెళ్తున్నాడో తెలుసా? నీ తర్వాత తరం వారికి నిన్ను మాదిరిగా చూపించాలని. గుర్తుపెట్టుకోండి, నీ జీవితం వాళ్ళని బలపరచాలని. నీ సమస్యల్లో దేవుడు నిన్ను ఏ విధంగా ఆదరించాడో ఈ విషయాలను సాక్ష్యంగా వాళ్ళు విని తెలుసుకొని వాళ్ళ జీవితాలు కూడా బలపరచబడాలని ఈరోజు సమస్యల గుండా ఒకవేళ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడేమో గుర్తుపెట్టుకో. ఆ రోజు భక్తులు శ్రమలు అనుభవించారు కాబట్టి ఈరోజు వాళ్ళ శ్రమలు మనకు పాఠాలు. తెలుసా? ఆ సమస్యల్లో వాళ్ళు ఎలా బయటపడ్డారో, ఆ సమస్యల్ని వాళ్ళు ఎలా ఎదిరించారో, ఆ సమస్యల్లో వాళ్ళు ఎలా విజయం సాధించారో అనేది ఈరోజు మనకు పాఠం. కాబట్టి సమస్యలు ఎప్పుడూ కూడా చెడ్డవి కాదు. సమస్యలు దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాయి. అయితే ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని ఏడ్చాడు, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ అది దేవునికి సంబంధించింది కాదు. దేవుని దగ్గరికి రాలా. దేవుని దగ్గరికి వచ్చింటే దేవుడు ఏం చేసేవాడు? బ్రతికించేవాడు, నిలబెట్టేవాడు, క్షమించేవాడు. కానీ దేవుని దగ్గరికి రాకుండా బాధపడినా కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని క్లోజ్ చేసుకున్నాడు. ఇప్పుడు పేతురు గారి గురించి మనం ఆలోచించేద్దాం. పేతురు గారు కూడా తప్పు చేశాడు. నేను చెప్పాను కదా, తప్పులు అందరూ చేస్తారు. అయితే చావు పరిష్కారము కాదు. పేతురు గారు కూడా ప్రభువు చేసినవన్నీ చూశాడు. ఇస్కరియోతు యూదా కంటే గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఒకసారి ప్రభు అడిగాడు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు అందరూ ఏమన్నా తెలుసా? ప్రభువా, నీవు గొప్ప ప్రవక్తవని కొందరు అనుకుంటున్నారు. కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహాను గారు మరలా బ్రతికొచ్చాడు అనుకుంటున్నారు. కొంతమంది ప్రవక్తని అనుకుంటున్నారు అని ఈ విధంగా చెప్తున్నారు. అయితే మీరేమని నన్ను అనుకుంటున్నారు? ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళనే కదా అడగాలి. ఎందుకంటే వాళ్ళే కదా ఆయనతో ఉన్నది ప్రతి సమయంలోనూ. అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, అందులో మొట్టమొదటిగా చేయెత్తింది ఎవరు? పేతురు. చేయెత్తి ముందుకొచ్చి ఏమని చెప్తున్నాడు తెలుసా? చేయెత్తి అంటే చేయెత్తనమని కాదు. మనం మామూలుగా స్కూళ్ళల్లో టీచర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు పిల్లలు ఆన్సర్ తెలిసిన వాళ్ళు మొట్టమొదటిగా చేయెత్తుతారు కదా. దాన్ని మనసులో పెట్టుకొని నేను ఇలా చెప్పాను. అలాగని పేతురు చేయెత్తడండి ఎక్కడుంది బైబిల్లో అని అడగండి. ఆ భావంతో అంటే ముందుకొచ్చి ఏమని చెప్పాడు? ప్రభువా, నీవు దేవుని కుమారుడివి. కరెక్ట్గా చెప్పాడా లేదా? ఆన్సర్ కరెక్ట్గా చెప్పాడు. తండ్రి బయలుపరిచాడు. కరెక్ట్గా చెప్పాడంటే తండ్రి బయలుపరిచాడు. పేతురు గారు ఆలోచించడం ప్రారంభించాడు. తండ్రి బయలుపరిచాడు. తండ్రి చెప్పాడు పేతురుకి. చూడండి, దీన్ని బట్టి మనం ఒక విషయం ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి. మనం ఏంటి తెలుసా? ఆసక్తి ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీకు టాలెంట్ అవసరం లేదు. నీకు ముందుగా ఏముండాలి?
ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నవాడికి వనరులు దేవుడే సేకరించి నీ ముందు పెడతాడు. గుర్తుపెట్టుకోండి. 12 మందిలో యేసు ప్రభు ఎవరై ఉంటారని ఎవరు ఆలోచించలా. పేతురు గారు ఆలోచించడం ప్రారంభించాడు. వెంటనే దేవుడు పరలోకం నుంచి బయలుపరిచాడు. దీన్ని బట్టి మీరేం తెలుసుకోవాలి? మనము ఆసక్తి కలిగి ఉంటే ఆ విషయాల్లో దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆసక్తే లేకపోతే దేవుని సహాయం మనకు రాదు. ఓకే, ఇలా నీవు దేవుని కుమారుడు ప్రభువా అని సాక్ష్యం ఇచ్చినటువంటి పేతురు ఒకరోజు ఏమన్నాడు తెలుసా? వినండి, ఒకరోజు ఏమన్నాడు తెలుసా? ప్రభు ఎవరో నాకు తెలియదు. 3 సార్లు అన్నాడు. ఎందుకు? ప్రభు ఎవరో నాకు తెలుసు, ఆయన మా గురువే అంటే పేతురు గారిని కూడా జైల్లో పేతురు గారిని కూడా పట్టుకుంటారు. అందుకే ప్రభు పట్టబడ్డప్పుడు, ప్రభు తీర్పులో ఉన్నప్పుడు పేతురు గారిని అడిగారు, నువ్వు కూడా ఆయన శిష్యుల్లో ఒకడువే కదా, మేము చూసాం నిన్ను అంటే, లేదు లేదు మీరు పొరపాటు పడుతున్నారు, ఆయన ఎవరో నాకు తెలియదు. 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్పిన వెంటనే కోడి కూసింది. దానికి ముందే ప్రభు చెప్పాడు కదా. దానికి ముందే పేతురు అన్నాడు, ఏమని తెలుసా? ప్రభువా, నీతో నేను చెరసాలకైనా రావడానికి సిద్ధం అన్నాడు. అవునా? నీవు నాతో చెరసాలకైనా వస్తావా? అయితే ఈ రాత్రే నీవు నన్ను ఎరుగనని 3 సార్లు చెబుతావు, కోడి కూయక ముందే అని చెప్పాడు. చెప్పినట్టే జరిగింది. పేతురు గారు 3 సార్లు ప్రభువుని ఎరుగనని చెప్పాడు. వెంటనే కోడి కూసింది. అప్పుడు ప్రభు మాటల్ని జ్ఞాపకం చేసుకొని బయటికి వెళ్ళి బోరుమని ఏడ్చాడు. ఎంత ద్రోహం చేశాను, నా గురువు నాకెవరో తెలియదని చెప్పాను, నా ప్రభువుని తెలియదని చెప్పాను అని పశ్చాత్తాపముతో ఏడవటం ప్రారంభించాడు. ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయితే ఇస్కరియోతు యూదా వలె చనిపోవడానికి నిర్ణయము తీసుకోవాలి. చివరికి పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఏం చేశాడు? క్షమించాడా, త్రోసివేశాడా? క్షమించాడు. క్షమించి ఏం చేశాడు తెలుసా? తన సంఘానికి మొట్టమొదటి నాయకుడిగా నిలబెట్టాడు. అర్థమవుతుందా? పవర్ఫుల్ మ్యాన్గా మార్చాడు. పవర్ఫుల్, అగ్రగణ్యుడు, 12 మందిలో అగ్రగణ్యుడు, ప్రభు యొక్క సంఘానికి మొదటి నాయకుడు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఎంతో మందికి మాదిరిగా నిలిచాడు. ఎంతో మందిని బ్రతికించాడు. దోర్కాని ఎవరు బ్రతికించింది? పేతురే. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పుట్టుకతో కాళ్ళు లేని వానికి కాళ్ళు ఇచ్చింది పేతురే. పేతురు నీడ తగిలితే ఎంతో మంది రోగులు స్వస్థపరచబడ్డారు. పేతురు అలా దారిలో వెళ్తుంటే ఆ నీడ తగిలిన వాళ్ళు కూడా రోగులుంటే వాళ్ళకు స్వస్థత కలిగింది. ఇవన్నీ ఎవరు మిస్ అయ్యారో తెలుసా? ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని ఉరిపోసుకున్న యూదా జీవితంలో ఇవన్నీ కూడా మిస్ అయ్యాయి. లేకపోతే అంత గొప్పగా ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు వాడుకునేవాడు. అవునా కదా? 12 మందిని అలాగే వాడుకున్నాడు దేవుడు. ప్రభు 12 మంది అంటే ఇస్కరియోతు యూదా లేడు అందులో. మరొక వ్యక్తిని ప్రవేశపెట్టారు, మత్తీయ. ఒకవేళ ఇస్కరియోతు యూదా ఉన్న అదే ప్లేస్లో దేవుడు వాడుకునేవాడు. మిస్ అయ్యాడా లేదా? మిస్ అయ్యాడు. తన సేవ, తన పరిచర్య చేయడానికి మిస్ అయిపోయాడు. మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ ఇద్దరిలో ఎవరు మంచి నిర్ణయం తీసుకున్నారు చెప్పండి? ఎవరు మంచి నిర్ణయం తీసుకున్నారు? ఇస్కరియోతు యూదానా, పేతురు గారా? పేతురు గారు తీసుకున్నది సరైన నిర్ణయం. మనకి సమస్య వచ్చినప్పుడు, ఒకవేళ మనం తప్పు చేసినప్పుడు మనం ఎవరి నిర్ణయాన్ని తీసుకోవాలి? యూదానా, పేతురా? పేతురు నిర్ణయాన్ని తీసుకున్నవాడు చరిత్రలో మిగిలిపోతాడు, గొప్పవాడిగా మిగిలిపోతాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు గొప్పగా వాడుకుంటాడు. తప్పులు అందరూ చేస్తారు, అందరికీ సమస్యలు వస్తాయి. అయితే చావు పరిష్కారము కాదు.
ఇస్కరియోతు యూదా వలె తప్పుడు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. ఎందుకంటే మనకు క్షమించే దేవుడు ఉన్నాడు. అయితే ప్రారంభం నుండే మనము ఈ లోక స్నేహానికి, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మనకు సహాయపడేది ఏంటో తెలుసా? బాల్యం నుండే మనం వాక్యంలో ఎదగాలి. బాల్యం నుండే కనుక మనం వాక్యంలో ఎదుగుతూ ఉంటే ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, లేకపోతే లోకంతో స్నేహం చేయడం తగ్గించేస్తాం. అవునా కదా? లోక స్నేహం మనం ఎప్పుడైతే తగ్గించేస్తామో తప్పుడు నిర్ణయాలు కూడా తగ్గిపోతాయి. అందుకే బాల్యం నుండి వాక్యం మనకు కావాలి. బాల్యం నుండి వాక్యంలో మనము ఎదగాలి. అందుకే వాక్యం ఎప్పటి నుంచి నేర్చుకోవాలట మనము? బాల్యము నుండే. బాల్యము నుండే. ఎందుకంటే బాల్యములోనే మనుషుల హృదయాలు చెడిపోవడము ప్రారంభమవుతాయి. ఆదికాండంలోనే చెప్పాడు. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సమస్యలు అందరికీ వస్తాయి, తప్పులు అందరూ చేస్తారు, కానీ చావే పరిష్కారము కాదు. సమస్యలు వచ్చినప్పుడు లేక తప్పు చేసినప్పుడు మనము పేతురు వలె పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి రావాలి. ఆయన క్షమించి మనల్ని నిలబెడతాడు. ఇస్కరియోతు యూదా వలె మనము ఉండకూడదు, పేతురు వలె ఉండాలి. ఓకే, ఈ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను.